మా వాడికి ఎలాగుంది? అతనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం. ట్రీట్మెంట్ కూడా బాగా జరిగింది. ఇప్పుడు అతను టోటల్గా అవుట్ ఆఫ్ డేంజర్. ఈ బుడ్డది నాకు ఎన్ని రోజులకి దొరికింది. ఈ రోజు దీన్ని కథం చేస్తా. రండయ్యా, ఎవరైనా కాపాడండి. మీరా సార్ నా ప్రాణాలు కాపాడి? కాపాడటానికి ఎవరూ తెలియాల్సిన అవసరం లేదు. మనకు తెలియకుండానే ఆ భగవంతుడు మన మధ్య రక్త సంబంధాన్ని కల్పించి నాకొక తమ్ముణ్ణిచ్చాడు. ఇంతకీ నన్ను చంపమని నేను పురమాయించిందెవరు? హరి, నన్ను చంపమని పీటర్ని నువ్వు పంపించావు. కానీ దురదృష్టవశాత్తు వాడే చావుకి దగ్గరయ్యాడు. వాడి అదృష్టం కొద్దీ చివరికి వాణ్ణి నేనే కాపాడా. నీ ఆఫీసులో నేను పనిచేసేటప్పుడు మా అమ్మ ఆరోగ్యం బాగలేక ఆఫీసు డబ్బులు వాడుకుంటే నన్ను మోసగాడినని దొంగనని పోలీసులకు అప్పగించావు. వైద్యం అందక మా అమ్మ చనిపోయింది. ఆ రోజే మా అమ్మ మీద ప్రమాణం చేశాను, నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేసి మా అమ్మ ఆత్మకు శాంతి కలిగిస్తానని. అందుకే నాకింకా పగ చల్లారలేదు. నిన్ను బూడిద చేసే వరకు నా పగ చల్లారదు. హరి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. అవసరమైతే నా ప్రాణాలు సైతం ఎదుటి వాళ్ల కోసం అర్పిస్తానే తప్ప తెలిసి ఎదుటివారి ప్రాణాలు తీయటం నా స్వభావం కాదు. నాకు నిజంగా ఏ పాపం తెలియదు. ఇంకా బుకాయించాలని చూడకో. లేదు, నేను నిజమే చెబుతున్నాను. నన్ను నమ్ము. నా ప్రాణాలు తీయటానికి వచ్చిన ఆ దుర్మార్గుడికే ప్రాణదానం చేశానే. నేనెలా నీ తల్లి ప్రాణం తీయగలననుకున్నావు? అంతటి దుర్మార్గుడు కూడా మారిపోయి ఈరోజు మంచివాడైపోయాడు. నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. జరిగిపోయిందేదో జరిగిపోయింది. తెలియక నేనేదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు. పగా ద్వేషాలు ఎదుటివారినే కాదు, మనల్ని దహించేస్తాయి. నా మాట విని మనసు మార్చుకో. మెత్తటి చెప్పుతో దెబ్బ కొట్టినట్లుంది కదండి. ఏంటి ఏమన్నావు? అబ్బే నేనేమనలేదు సార్. ఏమన్నావు చెప్పు. నేనేమనలేదు మహాప్రభు, నన్ను వదిలేసేయండి. అంటే ఈ పీటర్ గాడు మారిపోయాడా? మంచోడైపోయాడా? చూస్తా ఎలా మారుతాడో చూస్తా. పీటర్ తప్పించుకుపోయాడు. షిట్, హరి బతికిపోయాడు. ఎంతకాలం తప్పించుకుంటాడో నేను చూస్తాను. ఇన్స్పెక్టర్ మాధవి పవర్ ఏంటో త్వరలోనే రుచి చూపిస్తాను. ఒక్కసారి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కన్ను పడిందంటే ఇక తప్పించుకోలేరని నిరూపిస్తాను. ఐ విల్ నాట్ లీవ్ హిమ్. అయినా ఇదేంటి, అడ్మిట్ అయిన పేషెంట్ పారిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు? చట్టమన్నా మనుషులన్నా విలువలేని ఆ హరిని పట్టుకుని కటకటాల వెనక్కి తోసివేయకపోతే నా పేరు ఇన్స్పెక్టర్ మాధవియే కాదు. వాడి వెనక ఎంతమంది పెద్దలున్నా ఐ డోంట్ కేర్. ఐ విల్ అరెస్ట్ హిమ్. మిస్టర్ హరి, ఏంటి ఇన్స్పెక్టర్ మాధవి నాకన్నా ముందే హాస్పిటల్ నుంచి వస్తోందా అని ఆశ్చర్యపోతున్నావా? నాకెందుకు ఆశ్చర్యం ఇన్స్పెక్టర్ మాధవి? నీ పాపం పండింది హరి. ఈ రోజుతో నీ పని హరి. ఇక నీ స్థానం శ్రీకృష్ణ జన్మస్థానం. ఇక నిన్ను తప్పించటం ఎవరి తరమూ కాదు, నా పట్టు బుడుం పట్టని ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పుడే పీటర్ని కలిసొస్తున్నాను. అతని మరణ వాన్మూలం తీసుకున్నాను. నీ పాపాల చిట్టా అంతా రికార్డ్ చేశాను. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తోంది హరి. సింహంతో చెలగాటలాడాలని చూశావు, పంజాకు చిక్కావు.
ఇక నిన్ను నువ్వు రక్షించుకోవడం అసాధ్యం. ఆడదానివి, నీకే అంత పొగురుంటే తిమ్మిని బమ్మిని చేసే నాకెంత తెలివి ఉండాలి? ఇల్లలగ్గానే పండగ కాదు, అరెస్టు చేయడమే అంతం కాదు. 3 సింహాల బొమ్మ తల మీదకెక్కగానే సింహాన్న అయిపోయాననుకుంటున్నావా ఇన్స్పెక్టర్ మాధవి? ముందున్నది ముసళ్ల పండుగ, నీవే చూస్తావు కదా. మూడు సింహాల బొమ్మ తల మీదకెక్కగానే సింహాన్న అయిపోయాననుకుంటున్నావా ఇన్స్పెక్టర్ మాధవి? ముందున్నది ముసళ్ల పండుగ, నీవే చూస్తావు కదా. ఇంత చిన్న విషయం చెప్తేనే అంతలా రెచ్చిపోయావే హరి. నీ మాటలే నీలోని భయాన్ని తెలియచేస్తున్నాయి. భయపడుకులే హరి, నీకొక చిన్న ఝలకిద్దామని అలా చెప్పాను. పీటర్ హాస్పిటల్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. నేను కలవడం కుదరలేదు. అయితే ఈ ఇన్స్పెక్టర్ మాధవి పీటర్ని కలవలేదన్నమాట. అమ్మయ్య, నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇక సప్త సముద్రాల చుట్టూ ప్రదక్షిణం చేసిన ఈ ఇన్స్పెక్టర్ నన్నేమీ చేయలేదు. నేనేమైనా వెర్రి బాగులోడ్లా కనిపిస్తున్నానా ఇన్స్పెక్టర్ మాధవి గారు? లేదా మీ ఉద్యోగం అంటే మీకు వేళకోళంగా ఉందా? ఇంతకు ముందు కూడా మున్ని విషయంలో ఇలాగే అబద్ధాలు చెప్పాను. నాకు తెలియదనుకుంటున్నావా? పాప నీ దగ్గర లేదని నేను నమ్మినట్లు నటించాను. ఎందుకు తెలుసా? నీ ప్రతి అడుగుని నేను గమనించాలని. అయినా నీకు ఇంకే కేసు లేనట్టు, వేరే పని లేనట్టు నా వెనకే ఎందుకు పడుతున్నట్టు? తెలివి నీ ఒక్కడి సొత్తే అనుకుంటున్నావా హరి? నువ్వు నాటకమాడితే నేను జగన్ నాటకం ఆడతానని తెలుసుకో. నువ్వెంత ఆడదానివనుకుంటున్నావా? ఆడది ఆది పరాశక్తి. తప్పు చేసిన వారిని శిక్షించక వదలదు. పోలీస్ అనే పులిబోనులో తలదూర్చావు, అందుకు తగిన మూల్యం చెల్లిస్తావు. మిస్టర్ హరి, ఇక నువ్వు జైలు పక్షిగా మారే సమయం ఎంతో దూరంలో లేదు. నిన్ను వెంటాడి వేటాడుతాను. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. పద. ఏమిటండి, ఎందుకలా ఉన్నారు? రాత్రంతా ఏమైపోయారు? అసలేం జరిగిందండి? ఏం లేదు బోనా, ఎవరో ఒక అతను ప్రాణాపాయ స్థితిలో ఉంటే అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నాను. అతని బాధలు చూసి. అవునులేండి, అందరి బాధలు మీవే. ఎవరెవరినో ఆదుకుంటుంటారు. అస్తమానం భయపడుతున్న పసిపిల్లతో ఇంటి దగ్గర భార్య ఎంత టెన్షన్ పడుతుందోనని. ఏమైంది బోనా? పాపకేమైనా మళ్ళీ తెలివి తప్పిందా? తెలివి కాదండి, పాపే తప్పిపోయేది. ఏమంటున్నావు బోనా? అసలేం జరిగిందో చెప్పు. పొద్దున్నానుగా వెళ్ళిన మీరు రాకపోయేసరికి రాత్రంతా మీకోసం ఎదురుచూసి ఇక్కడే ఇలాగే నిద్రపోయానండి. మెలకు వచ్చి చూసేసరికల్లా తెల్లారింది. ఎదురుగానేమో ఆ అజయ్ దుర్మార్గుడు నించునున్నాడు. వాడు పాప మీద కత్తి దూసి చంపబోతుంటే వాడితో పెనుకులాడి వాణ్ణి నెట్టేసి పాపం తీసుకుని బయటికి పారిపోయానండి. రక్షించండి అని అందరినీ పిలిస్తే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. వాళ్ళని చూసి భయపడి వాడు పారిపోయాడండి. ఇది జరిగింది. అయితే ఆ రాస్కెల్ ఇంటికి కూడా వచ్చాడన్నమాట. ఏమండి, వాడికి మనం ఏ అపకారం చేశామండి? వాడి వల్ల పాపకి మనకి ఏమైనా ప్రమాదం ఉందా? ఏం భయం లేదు బోనా, నేను చూసుకుంటానుగా. సరే అండి, ఉండండి, కాఫీ తీసుకొస్తాను. మల్లిక పాప గురించి చెప్పిన విషయాలు, ఇంట్లో ఉన్న పాప చెబుతున్న విషయాలు పోలిస్తే
మల్లిక చెప్పిన పాప ఇంట్లో ఉన్న పాప ఒక్కరే అనిపిస్తుంది. పాప డాక్టర్ తాతయ్య చెప్పారని పదే పదే అంటుంది. ఏ విషయం చెప్పటం లేదు. బహుశా తను చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే డాక్టర్ చిరంజీవి గారిని కలిస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి ఎలాగైనా డాక్టర్ చిరంజీవిని కలవాలి. ఎస్. అవినాష్ గారు, అధైర్యపడకండి. మీకేం కాదు. ఇలాంటి కేసులు నేను చాలా చూశాను. 100% ఛాన్సెస్ వదులుకున్న కేసులు కూడా సక్సెస్ఫుల్గా క్యూర్ చేయగలిగే కెపాసిటీ మన మెడికల్ సైన్స్కు ఉంది. నేను డాక్టర్ మూర్తి గారితో ఈ విషయాన్ని డిస్కస్ చేశాను. రేపు జరగబోయే క్యాన్సర్ డ్రగ్స్ సెమినార్ అటెండ్ అయిన తర్వాత మీ ట్రీట్మెంట్ ఒక కొలికి రావచ్చని నేను ఆశపడుతున్నానండి. చిరంజీవి గారు, నాకు నేనేమైపోతానో అనే బెంగలేదు, ప్రాణం పోతుందన్న భయమూ లేదు. ప్రస్తుతం నా గుండెల్ని పిండి చేస్తూ నా మనసును నలిపేస్తున్నది నా మున్ని నాకు దూరం కావటం. ప్లీజ్ అవినాష్, ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ మనసులోని బాధను నేను అర్థం చేసుకోగలను. మీ ఒంటరి జీవితంలో ఉన్న ఒక్కగానొక్క ఆశాదీపం మీ మున్ని. కానీ మీ మున్ని దుర్మార్గుల చేతిలో ఉందని తెలిసిన తర్వాత మీ పరిస్థితి ఏమిటో, మీరు పడే మానసిక క్షోభ ఏమిటో నేను అర్థం చేసుకోగలను. చిరంజీవి గారు, నా బంగారు తల్లి మున్నిని చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు దూరం చేశాను. తాగుడికి బానిసనై తండ్రి ప్రేమను కూడా అందించలేకపోయాను. చిరంజీవి గారు, నాకు ఒక్క సహాయం చేసి పెట్టండి. నేను ఈ లోకం నుండి ప్రాణాలు వదిలిపెట్టి వెళ్ళకముందే నా చిట్టి తల్లిని నా కళ్ళ ముందు ఉంచండి. ఇంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు. కంట్రోల్ మై బాయ్, కంట్రోల్. మన మున్నికి ఏమీ కాదు. ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం చేయడు. మున్ని దొరికిన సంతోషంలో నీకొచ్చిన జబ్బు కూడా త్వరగా తగ్గిపోతుంది. నీ హెల్త్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని నేను ఎక్స్పర్ట్స్ని కలవబోతున్నాను. డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. నువ్వు త్వరలోనే మున్నిని కలుసుకుంటావు. ఏమైంది చిరంజీవి గారు? ఓ, మీరా? రండి రాజేంద్ర గారు. ఏమిటి ఇలా వచ్చారు? అంతా క్షేమమే కదా? కూర్చోండి. చిరంజీవి గారు, నేను జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. ఎదుటి మనిషి ముఖ కవళికల్ని బట్టి వాళ్ల మనసు తెలుసుకోగలను. చెప్పండి, ఎందుకు మీ కళ్ళు చెమ్మగిల్లే? అంత కష్టమేమొచ్చింది? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు కనిపించకుండా పోయారు? నాతో చెప్పండి. నేను మీ బాధను పంచుకునే మిత్రుల్లా కనిపించడం లేదా? చెప్పండి ప్లీజ్. వదిలేయండి రాజేంద్ర గారు. ఈ విషాదాన్ని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు? ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పలేదు. ఏంటి సంగతి? ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఏమీ ప్రాబ్లం లేదు కదా? ప్లీజ్ చిరంజీవి గారు, అసలు విషయాన్ని దాటేయకండి. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే
చూసి